అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో గెలుపోటముల్ని ఏ రకంగా తీసుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనందరికీ తెలుసు, గెలుపు మనిషికి ఉత్సాహాన్ని ఇస్తుంది, ప్రేరణ ఇస్తుంది. ఏదైనా సాధించాలనేటువంటి మరింత కోరికని బలంగా మన మనసులో రేకెత్తించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓటమి మనిషికి నిరాశ నిస్పృహనిస్తుంది. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశాలే. కానీ కొన్ని సందర్భాల్లో గెలుపు మనిషికి అహంకారాన్ని పెంచుతుంది, ఎవరిని లెక్క చేయనటువంటి తత్వాన్ని అలవాటు చేస్తుంది. తన యొక్క పతనానికి ఆ గెలిపే ప్రధానమైనటువంటి కారణంగా కూడా కనిపిస్తుంది. ఓటమిలో కొంతమంది దాన్ని తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఆ మానసిక ఒత్తిడితో పరిస్థితుల్ని ఎదిరించలేక ఆత్మహత్యలు చేసుకోవటం, జీవితాన్ని చేజేతులారా సర్వనాశనం చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ గెలుపోవటంని ఎవరైనా సరే ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోగలగాలి. అంటే మనిషికి స్థితప్రజ్ఞత అనేది ఒకటి రావాలి. దేన్నైనా సమానంగా తీసుకునేటువంటి ఆ దృష్టి, ఇది ప్రయత్నం ద్వారా మాత్రం ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఏ మనిషి అయినా గెలిచినప్పుడు తను గెలిచాను అనేటువంటి భావంతో ఉంటాడు. ఓడిపోయినప్పుడు తన వల్లే ఓడిపోయాం, నేను ఓడిపోయాను అనేటువంటి ఫీలింగ్తో ఉంటాడు. ఈ రెండు కూడా తప్పే. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే గెలిచావు అనంటే నువ్వు చేసినటువంటి కృషి, నువ్వు చేసినటువంటి ప్రయత్నం వల్ల నువ్వు గెలిచావు అనేటువంటి ఆలోచన ధోరణి ఎప్పుడైతే వచ్చిందో, ఓడిపోయినప్పుడు నా ప్రయత్నం ఓడిపోయింది, నేను ఆశించినటువంటి స్థాయిలో కష్టపడలేకపోయాను, పూర్తి ఎఫర్ట్స్ నేను పెట్టలేకపోయాను, నా ప్రయత్నంలో మార్పు కనుక తీసుకొస్తే, నేను వెళ్ళేటటువంటి ప్రయాణంలో మార్గాన్ని మార్చుకోగలిగితే మరింత కష్టపడితే గెలవగలను అనేటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి. అంటే ఎక్కడైనా సరే గెలిచావు అనంటే నీ ప్రయత్నం గెలిచినట్టు, ఓడిపోయాము అనంటే నీ ప్రయత్న లోపం వల్ల ఓడిపోయాము అనేటువంటి భావాన్ని మనం కనుక తీసుకోగలిగితే గెలిపోవటం వల్ల మనం సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయికి వస్తాం. ఎక్కడ కూడా అహంకారానికి తావుండదు, నిరాశ నిస్పృహలకు అవకాశం అనేది ఉండదు. అందుకని మనం ఎప్పుడూ కూడా గెలుపు ఓటములు అనేవి ప్రయత్నం మీద వస్తాయి అనేటువంటి ఆలోచన ధోరణి ఉండాలి తప్పించి, నేను ఓడిపోయాను నేను గెలిచాను అనేటువంటి భావాన్ని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఏదైనా సరే సక్సెస్ అయ్యామనంటే అది నీ ప్రయత్నం, నీ కృషి, నువ్వు ఎప్పుడు ఏం చేయాలో అది చేయటం, డిసిప్లిన్గా ప్రయత్నం చేయటం, వచ్చినటువంటి అవకాశాన్ని సమయానికి సద్వినియోగపరచుకోవడం చేసావు కాబట్టి గెలిచావు. ఒక మనిషి సామర్థ్యాలు గెలుపోటముల గురించి ఆలోచనలో మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ప్రతి మనిషి దగ్గర సామర్థ్యాలు ఉంటాయి, చేసేటటువంటి ప్రయత్నాల్లో తేడాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే నువ్వు ఓటమి చెందావు అని అంటే నువ్వు మార్చుకోవాల్సిన లక్ష్యాన్ని కాదు, నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని మార్చుకోవాలి. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం పట్ల ఒకసారి సమీక్ష చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నేను సక్రమంగానే కరెక్ట్గానే ప్రయత్నం చేస్తున్నానా, ఈ ప్రయత్నంలో నేను చేయాల్సినటువంటి మార్పులు ఏంటి అనేటువంటి ఆలోచన ధోరణికి రాగలిగితే నిరాశ నిస్పృహలకు ఎక్కడ తావు అనేది ఉండదు. అందుకని ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞతతో ఉండడం అలవాటు చేసుకోండి. నిజంగా జీవితంలో ఏది ఊరకనే రాదు. వచ్చినటువంటి దానికి ప్రతి దానికి ఒక కారణం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం అన్వేషించుకోగలగాలి. ఈ వచ్చినటువంటిది శాశ్వతంగా నీతో ఉండిపోద్ది అంటే ఏది శాశ్వతంగా ఉండిపోదు. అది నీ కంట్లో కన్నీరైనా సరే, నీ పెదవి మీద చిరునవ్వైనా సరే, ఏది కూడా శాశ్వతం కాదు. అందుకని నీ ప్రయత్నాన్ని నిరంతరం నువ్వు సమీక్షించుకుంటూ, చేస్తున్నటువంటి ప్రయత్నం సక్రమంగా ఉందా లేదా, కష్టపడేటువంటి ఆ తత్వం నేను పూర్తిగా అలవాటు పరుచుకున్నానా లేదా, ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నానా లేదా, ఏ రకంగా ప్రయత్నం చేయాలో ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నా లేదా, వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ సద్వినియోగపరుచుకుంటున్నానా లేదా, సమయానికి చేయాల్సిన పని చేస్తున్నానా లేదా, చేస్తున్నటువంటి పని మీద పూర్తిగా మనసు పెట్టి చేస్తున్నానా లేదా, ఇవి మనం ఎప్పుడు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని గెలుపోవటం వల్ల సీరియస్గా తీసుకోకండి. స్థితప్రజ్ఞతతో ఉండి ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.